హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బావోసే మరదల స్టోరీలోని బయటికి వచ్చిన విరాజ్ నిత్య రూమ్ నుంచి పక్కకి రావటమే కృష్ణ కోపంగా విరాజ్ కాలర్ పట్టుకొని రూమ్లోకి లాక్కెళ్ళి, ఏం చేస్తున్నావురా ఇంతసేపు నా చెల్లిని రూమ్లో అని కోపంగా అడిగాడు. అయ్యో బావా, నేనేం చేస్తాను, అసలే అమాయకుడిని అని అమాయకంగా కళ్ళు రెపరెపలాడిస్తూ చెప్పాను కదా, నీ చెల్లి సీల్ రాకాసి. దాన్ని ఏదైనా చేసేలోపు నన్ను అది ఏదో ఒకటి చేసేస్తుంది. జస్ట్ అలా దాని కంటికి కనిపించి రేపు డేట్కి వెళ్ళాలని చెప్పి వస్తున్నాను అంతే అని అమాయకత్వానికి న్యూ బ్రాండ్ అంబాసిడర్గా జాయిన్ అయినట్టు అన్నాడు విరాజ్. రేయ్, అబద్ధాలు చెప్పకు. దానికి డోర్ వేయాల్సిన అవసరం ఏంటి? ఇంతసేపు లోపల ఉండాల్సిన అవసరం ఏంటి అని అరుస్తుంటే, అబ్బా బావా, ఏంటి నీ నస? ఏదో కాబోయే పెళ్ళాం పక్కనే ఉంది, కొంచెం సేపు చూసుకుందామని డోర్ క్లోజ్ చేశాను. దానికి ఇలా గొంతు చించుకోవటం అవసరమా? ఇంకొకసారి చేయంలే అని అంటుంటే, అంటే మళ్ళీ ఇక్కడికి ఇలా నైట్ టైం వస్తావా అని కళ్ళు తేలేసి విరాజ్ కాలర్ వదిలేసి అడిగాడు కృష్ణ. హా, ఇక నుంచి ఎప్పుడు అవసరమైతే అప్పుడు, నాకు ఎప్పుడు నిత్యని చూడాలనిపిస్తే అప్పుడు వస్తాను. నువ్వు ఎప్పుడు ఇలాగే హెల్ప్ చేస్తూ ఉండు బావా అని 32 పళ్ళు బయట పెట్టినే అంటే కృష్ణ అని తనలో తానే ఫ్రస్ట్రేట్ అవుతూ జుట్టు పట్టుకొని, నువ్వు ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే చస్తావు నా చేతుల్లో అని అరిచాడు. అరే, ఏమైంది బావా, ఎందుకంత ఫ్రస్ట్రేషన్ అని విరాజ్ నవ్వుతూ అడుగుతుంటే, నీ వల్లేరా నాకు ఫ్రస్ట్రేషన్. టైం కాని టైంలో వచ్చిన చెల్లెల్ని రూమ్లోకి దూరావు, పైగా దానికి హెల్ప్గా నన్ను వాడుకున్నావు. లోకంలో ఎవరైనా ఇలాంటి లవర్ ఉంటారా అని విరాజ్ చేయి వైపు చూపించి అంటుంటే, ఏమో, నువ్వు కూడా నాలాగే తయారవుతావేమో అని భుజాలు ఎగరేసి, సరే బావా, నేను ఇక బయలుదేరుతాను, ఇప్పటికే చాలా ఆలస్యం అయింది అని ఎలా వచ్చాడో అలానే బయటికి వెళ్ళగానే కృష్ణ తల పట్టుకొని, ఓరి దేవుడా, నా మీద నీకు కొంచెం కూడా జాలి లేదయ్యా, ఎందుకు నన్నే అందరి మధ్యలో ఇరికిస్తున్నావు అని మొరపెట్టుకొని బెడ్ మీద బోర్లా పడగానే భాను గుర్తొచ్చింది. అబ్బా, భాను గురించి అడగలేదు అని అనుకుంటూనే నిద్రపోయాడు. తర్వాత రోజు ఆఫీస్కి చేరిన విరాజ్ రామ్తో నవ్వుతూ, నిత్య సాయంత్రం నాతో డేట్కి రావడానికి ఒప్పుకుందని గుడ్ న్యూస్ చెప్పగానే కంగ్రాట్స్ అంటూ రామ్ సంతోషంగా విరాజ్ని హత్తుకొని చెప్పి, బట్ వన్ డౌట్, ఇంత ఈజీగా నీతో డేట్కి ఒప్పుకునే రకం కాదు. ఏం చేశావు అని కళ్ళెగరేస్తూ అడిగాడు రామ్. ఏముంది, అభి జస్ట్ నైట్ బెట్ వేసింది. దాని ఇంటికి వెళ్ళి దాని రూమ్లో నేను కనిపిస్తే చాలు నాతో డేట్కి వస్తానని నేను అదే చేసొచ్చాను అని భుజాలు ఎగరేసి అన్నాడు విరాజ్. వాట్ అంటూ రామ్ కళ్ళు పెద్దవి చేసి, ఏమన్నావు? నిత్య ఇంటికి వెళ్ళావా? అలా ఎలా వెళ్తావురా? పైగా నిత్య రూమ్లోకి ఎలా వెళ్ళగలిగావు? నీ పర్సనాలిటీ చూస్తుంటే నిత్య రూమ్లోకి వెళ్ళేలా కనిపించటం లేదు అని అనుమానంగా అడుగుతూ ఉంటే విరాజ్ వెర్రిగా నవ్వుతూ, అంటే అది బావా, మా బావ కృష్ణ ఉన్నాడు కదా, తనే నాకు హెల్ప్ చేశాడు. సో ఈజీగా అలా వెళ్ళి ఇలా వచ్చేశాను. సరే అభి, సాయంత్రం డేట్కి చాలా ప్లాన్ చేసుకున్నాను, బయలుదేరాలి. నిత్యకి ఒకసారి చెప్పి వెళ్దామని వచ్చాను, కానీ వచ్చాక అందరినీ పలకరించకుండా వెళ్ళలేక ఇలా నీ దగ్గరికి వచ్చాను అని చెప్పి పైకి లేవటమే. అబ్బబ్బా, ఏం బావా, ఏం బావమరిది, మీలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ప్రపంచంలో ఉన్న లవర్స్ అందరూ హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు తెలుసా అని వెటకారంగా అన్నాడు రామ్.
ఓ, థ్యాంక్ యూ రా. నేను అదే అనుకున్నాను, కానీ నువ్వు మరీ ఎక్కువ పొగడేస్తున్నావు అని విరాజ్ రామ్ చెప్పింది అర్థం చేసుకోకుండా కాంప్లిమెంట్ అనుకొని నవ్వుతూ చెప్పి, సరే బాయ్ అని ఈసారి కృష్ణ క్యాబిన్కి వెళ్ళాడు. కృష్ణ విరాజ్ని చూడటమే దడుచుకొని, నువ్వేంటి ఇలా వచ్చావు అని అడిగాడు. బావా, ఒక్క ఇన్సిడెంట్గా నువ్వేలా దలుచుకోవటం ఏం బాగోలేదు అని మూతి ముడిచి అన్నాడు విరాజ్. బాబు, నీకో దండం, నీ ప్రేమకొక దండం. నీ ప్రేమని ఒప్పుకున్నందుకు నన్ను తిప్పలు పెడుతున్నావు. అయినా మీరు తేల్చుకోకుండా మధ్యలో నన్నెందుకు అప్పడం చేయటం చెప్పు. వెళ్ళు వెళ్ళు. ఇంకొకసారి తిక్క తిక్క పనులకి నా హెల్ప్ కావాలంటే మా ముక్కు పగలగొడతాను అని సీరియస్గా అన్నాడు కృష్ణ. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని భాను విరాజ్ వైపు చూస్తూ ఏం జరిగిందని కళ్ళతోనే అడుగుతూ ఉంటే, తర్వాత చెప్తాను అని విరాజ్ కూడా కళ్ళతోనే చెప్పి, సరే బావా, నువ్వు అంతలా చెప్పాక నేను ఇక్కడ ఉంటానా? చెప్పు, వెళ్తానులే నీ చెల్లి దగ్గరికి, బాయ్ అని అమ్మాయిల మూతి తిప్పేసి మరీ వెళ్తే కృష్ణ విరాజ్ అల్లరికి నవ్వుకుంటూనే వర్క్లో పడిపోయాడు. అసలు డేట్ గురించి మర్చిపోయిన నిత్య ప్రశాంతంగా వర్క్ చేసుకుంటూ ఉంది. ఇంతలో విరాజ్ ఉరుములేని పిడుగుల పర్మిషన్ కూడా అడగకుండా లోపలికి వచ్చేసి, హాయ్ నిత్య అని పలకరించాడు. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? పైగా నా పర్మిషన్ అడగకుండా లోపలికి రావటానికి ఎంత ధైర్యం? మేనర్స్ లేదా నీకు అని అరుస్తూ ఉంటే విరాజ్ నవ్వుతూ తన ఎదురుగా కూర్చుని, ఎందుకలా కాకిలా కావు కావు అని అరుస్తావు? నిదానంగా మాట్లాడటమే రాదు నీకు? నాలా ఎప్పుడు కూల్గా ఉండొచ్చు కదా అని అన్నాడు. నిత్య పళ్ళు నూరుకుంటూ, నాకు రాదులే, తమరిక దయచేయండి అని అంటుంటే, అలా ఎలా వెళ్ళిపోతాను? నువ్వు ఖచ్చితంగా డేట్ గురించి మర్చిపోయి ఉంటావని నాకు తెలుసు. అందుకే గుర్తు చేయటానికని నేనే స్వయంగా బయలుదేరి వచ్చాను. సాయంత్రం మన డేట్ మర్చిపోకు. ఈ డేట్ మన జీవితంలో స్పెషల్గా మిగిలిపోతుంది అని నవ్వుతూ అన్నాడు. అప్పుడు డేట్ గురించి గుర్తుకు వచ్చిన నిత్య నీరసంగా చైర్లో కూర్చోగానే, ఏమైంది నిత్య అని నవ్వుతూ అడిగాడు విరాజ్. తప్పదా? రావాలా అని నిత్య నీరసంగా మొహం పెట్టి అడుగుతుంటే, తప్పదు, రావాలి. ఈ దెబ్బతో నాకు నీ మీద ఉన్న ప్రేమ నీకు తెలియాలి. నువ్వు నా ప్రేమ కోసం ఆలోచించాలి. నీ ప్రతి ఆలోచనలో నేను నిండిపోవాలి. అదే కరెక్ట్ అని సీరియస్గా చెప్పి, సాయంత్రం నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు బ్యూటిఫుల్గా రెడీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా వచ్చినా తీసుకువెళ్తాను. యాక్చువల్గా నీకు రెడీ అయ్యే టైం కూడా ఇవ్వనులే అని నవ్వుతూ చెప్పి, బాయ్ నిత్య, ఇంకా చాలా చాలా ఏర్పాట్లు చేసుకోవాలి అని ఉరుములేని పిడుగులా ఎలా వచ్చాడో అలానే తుఫానులా వెళ్ళిపోయాడు. విరాజ్ మాటలకి నిత్య అసహనంగా, అనవసరంగా వీడితో బెట్ కట్టాను. అసలు రాత్రి వీడు ఎలా అంత దర్జాగా ఇంట్లోకి వచ్చాడు? ఇంతవరకు నాకు అర్థం కాలేదు. ఏంటో అంతా అయోమయంగా ఉంది అని అనుకుంది. విరాజ్ అన్నట్టుగానే తన ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకొని సాయంత్రం నిత్యని పికప్ చేసుకోవటానికి కరెక్ట్గా 5 గంటల టైంలో ఆఫీస్ ముందు వాలాడు. ఇంకా హాఫ్ అన్ అవర్ ఉండనే ఉంది నిత్య ఆఫీస్ నుంచి బయటికి రావటానికి. హాఫ్ అన్ అవర్ తర్వాత నిత్య వర్క్ ఆపేసి వేళ్ళు విరుచుకుంటూ ఉంటే సుడిగాలిలా లోపలికి వచ్చాడు విరాజ్. విరాజ్ని చూడటమే నిత్య తల కొట్టుకుంటూ, వచ్చేసావా అని అడిగింది. మరి రారా ఏంటి? నీకోసం ఎంత వెయిటింగ్నో తెలుసా
అని బుంగమూతి పెట్టుకొని అంటూ పద అని నిత్యకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా చేతిని పట్టుకొని లాక్కెళ్తూ ఉంటే నిత్య విరాజ్ తల మీద కొడుతూ ఆగరా, అన్నిటికీ ఆత్రమే నీకు అని అరిచి తన టేబుల్ మీద ఉన్న తన ఫోన్ హ్యాండ్ బ్యాగ్ తీసుకొని ఇప్పుడు పద అని అంది. నిత్య చక్కగా జీన్స్ అండ్ టాప్లో రెడీ అయి జుట్టు పోనీ వేసుకొని ఉంది. ఉదయం నుంచి వర్క్ చేస్తూ ఉండిపోవటం వలన మొహంలో అలసట ఈజీగా అర్థమవుతుంది. విరాజ్ నిత్యని తీసుకొని వెళ్ళటం చూసిన స్టాఫ్ అందరూ ఆశ్చర్యంతో కళ్ళు నోరు వదిలేసి చూస్తూ ఉంటే వాళ్ళ వెనకే వాళ్ళని చూస్తూ ఉన్న రామ్, కృష్ణ, భాను నవ్వుకున్నారు విరాజ్ ఆత్రానికి. విరాజ్ చాలా హ్యాపీగా కూర్చో కూర్చో త్వరగా కూర్చో అని తన బైక్ స్టార్ట్ చేస్తూ ఉంటే నిత్య విసుగ్గా నా కార్లో వెళ్దాం అని అంది. హలో కాబోయే మిసెస్ విరాజ్, ఇప్పుడు డేట్ ఇస్తుంది నేను, నువ్వు కాదు. కాబట్టి నిన్ను తీసుకువెళ్లాల్సింది నేను, నువ్వు కాదు అని వెటకారంగా చెప్పి కూర్చో, ట్రాఫిక్లో మనం వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళేసరికి చాలా టైం పడుతుంది అనగానే నిత్య ఇక తప్పదు అన్నట్టు వన్ సైడ్ కూర్చుంది. విరాజ్ విసుగ్గా మొహం పెట్టి ఏంటి ఆ కూర్చోవటం, నువ్వేమైనా మీ డాడీతో వెళ్తున్నావు అనుకున్నావా సింగిల్ సైడ్ కూర్చోవటానికి, డబుల్ సైడ్ కూర్చో. పైగా ఈ ట్రాఫిక్లో నువ్వు సింగిల్ సైడ్ కూర్చుంటే నేను ఎలా డ్రైవ్ చేయగలను అని కసరగానే నిత్య విరాజ్ని తిట్టుకుంటూనే టూ సైడ్స్ కూర్చొని ఇద్దరి మధ్య హ్యాండ్ బ్యాగ్ అడ్డం పెట్టింది. కనీసం ఆ మాత్రమైనా దగ్గరగా ఉన్నందుకు విరాజ్ సంతోషించి బైక్ స్టార్ట్ చేసి తను వెళ్ళవలసిన డెస్టినేషన్ వైపు పరుగులు పెట్టించాడు బైక్ని. విరాజ్ నిత్యని తీసుకుని వెళ్లాల్సిన ప్లేస్కి వెళ్ళటానికి దాదాపు అరగంట పైనే పడితే నిత్య విరాజ్ తీసుకువచ్చిన ప్లేస్ని అయోమయంగా చూస్తూ ఇదేంటి ఇక్కడికి తీసుకువచ్చావు, ఆయన ఇక్కడ డేట్ ఏంటి అని అయోమయంగా అడిగింది. లేకపోతే తాజ్ హోటల్ టేబుల్ బుక్ చేయమంటావా అని వెటకారంగా అంటూ నేనంత బడ్జెట్ పెట్టుకోలేనమ్మా, ఏదో ఉన్నంతలో చేస్తున్నాను, అడ్జస్ట్ అయి వచ్చే అని నిత్య చేతిని పట్టుకొని లాక్కెళ్ళాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.